ప్రజాపాలనకు ఏడాది మా ఏల్వడిలో ఆడోళ్లకు ఏమనాది అనుకుంటా సంబరాలు చేసుకుంటున్న సర్కార్ లీడర్లకు గిసొంటి గానరావో ఎట్లనో మరి. ఆశా వర్కర్ల మీద పోలీసులు ఏ తీర్ల చేయి చేసుకుర్రో చూడుర్రి. ఎట్లా పడితే అట్లా గుంజ వర్కర్ల ఆయపాయ అడ్డం పడ్డరు కూడా ఆడోళ్లు. మరి ఎందుకు ఇళ్ళ ధర్నా ఏం కథ అనంటే సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటా కోటిలున్న డిఎంవి ఆఫీస్ ముంగట ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు వాళ్ళ మీద ఈ తీర్ల పాతాపం చూయిచ్చిరు పోలీసులు. ఆడితోనే ఆకుంటా వాళ్ళని డీసీఎం లెక్కిస్తుంటే ఏసీపీ సార్ చూడురి ఏ తీర్ల చీర కొంగు పట్టుకొని గుంజుతుండో. అంటే అన్నారంటారు గాని వాళ్ళేమన్నా మంత్రుల ఆస్తుల వాట రాసిమని అడుగుతుర్రా, లేకుంటే తలో కోటి మంది తాగులాట పెట్టుకుర్రా? ఇచ్చిన హామీ తీరు ఆశా వర్కర్ల జీతాలు ఇచ్చేది పక్కకు పెట్టి ఏడాదైనా ఏమాయే అని అడిగినందుకు ఇట్లా అడ్డం పడేటట్టు చీర కొంగు గుంజేటట్టు చేస్తారా అనుకుంటా గట్టిగానే అడుచుకోబట్టిరు. ఇసొంటి చూసి గుండెలు మండిన జనాలు. మహిళలకు ప్రతి నెల 2,500 అడిగితే సప్పుడు చేయరు గాని కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తామని మాట్లాడుతుంటే ఏమనాలో అనుకుంటా ఆగం కాబట్టిర్రు సర్కార్ తీరు చూసినోళ్ళు.